మనం పెట్టుబడి పెట్టి మరి ఆ యొక్క రేకుల నిర్మాణం సిద్ధం చేసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడానికి అనుభవం ఉంటుంది అని చెప్పేసి సభాముఖంగా ప్రకటిస్తే కొంతమంది దాతలు మరి ఆ నిర్మాణానికి ముందుకు వచ్చారు. మరి వంటశాల గదుల నిర్మాణం తర్వాత టైల్స్ నిర్మాణం శ్రీనివాస్ గౌడ్ గారు చేపిస్తారని చెప్పేసి ముందుకు వచ్చారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సభా బాధ్యతలు నిర్వహించినటువంటి ఉమ్మత్యాల మహేశ్వర సార్ గారు 11,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర శర్మ 11,000 రూపాయలు, ఎన్ బాలస్వామి గారు 11,000 రూపాయలు, సంతోష్ చారి గారు 11,116 రూపాయలు, శ్రీ వెంకటరెడ్డి రిటైర్డ్ డిఆర్ఓ గారు 11,116 రూపాయలు, తర్వాత గుట్టి రంగయ్య గారు 6,116 రూపాయలు, తర్వాత ఎదుగుల కుర్మారెడ్డి గారు 5,116 రూపాయలు, చెమంపల్లి శ్రీనివాసరెడ్డి గారు 5,000 రూపాయలు, తర్వాత భీమరెడ్డి రవీందర్ రెడ్డి సన్నాఫ్ కేపీజీ కృష్ణారెడ్డి గారు వారి పేరుగా 10,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క నిజాంపూర్ ఈ యొక్క ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు ఏమిరెడ్డి అయ్యప్పరెడ్డి గారు 10,000 రూపాయలు, అదేవిధంగా గన్నోజు రాఘవాచార్య గారు 5,000 రూపాయలు, హరికృష్ణ రెడ్డి పడగల్ గ్రామ వాస్తవ్యులు రిటైర్డ్ హెచ్ఎం గారు హెడ్ మాస్టర్ గారు 5,000 రూపాయలు, తర్వాత చివరి హనుమంతు శ్రీనివాసరెడ్డి గారు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మరి ఈ యొక్క నిర్మాణం మళ్ళీ సంవత్సరం మళ్ళీ కాకుండా వచ్చే నెల 1వ తారీఖు లోపల పూర్తయ్యే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క నిర్మాణానికి కసాబ్ చంద్రరాజు గారు 11,000 రూపాయలు, 516 రూపాయలు అంజయ్ గౌడ్ గారు, మరియు గోల్డ్ షాప్ బంగారం షాపు సుభాష్ గారు 610 రూపాయలు సమర్పించారు. పల్లెనారాయణ గారు 15,116 రూపాయలు వారి నిర్మాణానికి వారు ముందు వచ్చారు కాబట్టి కొన్ని రాయండి చెప్పారు. కాబట్టి పేరు పేరున మీరందరికీ సభాముఖంగా సమితి తరఫున, దేవాలయం తరఫున, మన గ్రామం తరఫున, అదేవిధంగా మన 9